ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. దేశంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. వరుసగా 8,931 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా సీఎం ప్రధాని పదవుల్లో కొనసాగారు. ఇప్పటివరకు ఈ రికార్డు సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉంది. చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 8,930 రోజులు పనిచేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001లో బాధ్యతలు చేపట్టిన మోదీ 2014లో ప్రధాని అయ్యే వరకు పదవిలో ఉన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్షనేతగా ఎన్నికైన ఏకైక నేత మోదీ. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి సీఎం అయ్యారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యారు. స్వాతంత్ర్యం వచ్చాక జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలినేత కూడా మోదీయే. ఇక కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని 3వ సారి అధికారం చేపట్టిన కాంగ్రెసేతర పార్టీ నేతగా రికార్డు నెలకొల్పారు మోదీ.